భారతదేశంపై వాతావరణ మార్పుల ప్రభావం ఏటా మరింత తీవ్రమవుతోంది. గత ఏడాది జనవరి నుంచి నవంబర్ మధ్యకాలంలో దేశంలో దాదాపు ఏడాది పొడవునా ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకున్నాయి. తుపానులు, వరదలు, వడగాడ్పులు, మట్టిపెళ్లలు విరిగిపడటం, అతి ఉష్ణోగ్రతలు వంటి ఘటనలు నిరంతరం దేశాన్ని కుదిపేశాయి. ఈ విపత్తుల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్ల ఎకరాల్లో పంటలు నాశనమై రైతుల జీవనాధారం దెబ్బతింది. ఇళ్లు, పశువులు భారీగా నష్టపోయాయి. ప్రకృతి ప్రకోపాలు కేవలం ఆర్థిక నష్టమే కాకుండా సామాజిక, మానసిక ప్రభావాలను కూడా మిగిల్చాయి. వేసవిలో మండుటెండలు రికార్డు స్థాయికి చేరాయి. సాధారణంగా చల్లగా ఉండే ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా పెరిగి అనేక మంది ప్రాణాలు తీసుకున్నాయి. వర్షాకాలంలో వరదలు, మట్టిపెళ్లలు విరిగిపడటం వల్ల వేలాది మంది మరణించగా లక్షల మంది నిర్వాసితులయ్యారు. పిడుగుపాట్లు, తుపానులు కూడా భారీ నష్టాన్ని మిగిల్చాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు పూర్తిగా నాశనమై వ్యవసాయ కుటుంబాలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. వరదనీటి కలుషితం కారణంగా వ్యాధులు వ్యాప్తి చెంది ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఋతువులు గతి తప్పుతున్నాయనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. వసంత ఋతువు కనుమరుగవడం, అకాల వర్షాలు, శీతాకాలంలోనూ అధిక ఉష్ణతాపం కొనసాగడం వంటి పరిణామాలు వాతావరణ అసమతుల్యతకు నిదర్శనం. సముద్ర జలాలు వేడెక్కడం వల్ల తుపానుల తీవ్రత పెరుగుతోంది. సముద్రమట్టం ఏటా పెరుగుతుండటం తీర ప్రాంతాలకు ముప్పుగా మారింది. గత కొన్ని దశాబ్దాల్లో వాతావరణ మార్పుల వల్ల భారత్కు అపారమైన ఆర్థిక నష్టం సంభవించింది. ఈ పరిస్థితుల్లో భారత్ ఒక్కటే కాదు, అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి విపత్తులను తగ్గించాలంటే ఉదాసీనతను విడిచిపెట్టాలి. బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమంగా తగ్గించి పునరుత్పాదక ఇంధనాల వైపు మారాల్సిన అవసరముంది. కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించడం, అడవులు, చెరువులు, హిమనీనదాలను కాపాడుకోవడం అత్యవసరం. ప్రకృతి విపత్తులను ముందుగానే అంచనా వేసే సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగించాలి. రైతులు, నిర్వాసితులు, వలసదారుల సంక్షేమంపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వాతావరణ మార్పులను తట్టుకునే విధానాలను పకడ్బందీగా అమలు చేస్తేనే భవిష్యత్తు తరాలకు భద్రమైన జీవితం అందించగలుగుతాం.